గురుకులాల్లో ఏర్పాటు చేసిన సమ్మర్ సమురాయ్ ప్రోగ్రాం మంచిగా నడుస్తుంది. వేలాది మంది విద్యార్థులు గీడ శిక్షణ తీసుకుంటారు. అలాకు నచ్చిన ఆటలు పాటలు నేర్చుకుంటారు. సమ్మర్ హాలిడేస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. గురుకులాలలో చదివే విద్యార్థుల కోసం సర్కార్ ఏర్పాటు చేసిన సమ్మర్ సమురాయ్ ప్రోగ్రాం మంచిగా నడుస్తాంది. ఇక్కడ పిల్లలు ఆటపాటలు నేర్చుకుంటుర్రు. 2014లో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లు చదువుకునే పిల్లల కోసం అప్పట్లా ఈ ప్రోగ్రాంను మొదలుపెట్టిర్రు. అప్పటి సంధి ఏటేటా ఎండాకాలంలో విద్యార్థులకు స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేస్తుర్రు. ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తం 78 సెంటర్లు ఏర్పాటు చేసిర్రు. 5వ తరగతి నుంచి ఇంటర్ చదివే 30,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తుర్రు. ఆటపాటలు, షూటింగ్, గుర్రపు స్వారీ, హోటల్ మేనేజ్మెంట్, ఫిల్మ్ మేకింగ్, కరాటే, స్విమ్మింగ్, డాన్సులతో పాటు ఆర్మీలో చేరదాం అనుకున్న వారికి కూడా శిక్షణనిస్తుర్రు. ఈ క్యాంప్ పెట్టేందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంట్లో 15 డేస్ ఏం చేస్తామో తెలియదు, కానీ 15 డేస్ మాకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చెస్ ఆడడం వల్ల ఈ 15 డేస్లో మాకు కొంచెం బ్రెయిన్ డెవలప్ అవ్వడం వల్ల మా స్కూల్ చదివినప్పుడు కూడా మాకు ఇంకా ఇది యూజ్ అవుతుంది. మాకు కాన్ఫిడెన్స్. హాలిడేస్ అంటే మాకు చాలా ఉన్నాయి కదా, సమ్మర్ హాలిడేస్ అని 15 డేస్ మాకు ఇవి ఇట్లా చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ వచ్చింది ఇది ఫస్ట్ టైం నా క్యాంప్. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇదే కాకుండా నేను యోగా కూడా నేను చేస్తుంటాను. ఇప్పటికీ నేను దాంట్లో 3 నేషనల్స్ ఆడాను. ఇప్పుడు చెస్లో కూడా నాకు చాలా ఇంటర్నేషనల్ ఆడాలని, గ్రాండ్ మాస్టర్ కావాలని నా విషయం. అయితే గేమ్లో వచ్చేసి ఓపెనింగ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి డైలీ ఒక టాపిక్ తీసుకొని చెప్తున్నాను. అంటే ఎండ్ గేమ్లో టాపిక్స్, మిడిల్ గేమ్లో టాపిక్స్, ఓపెనింగ్లో టాపిక్స్, అంటే ఎట్లా ప్రొఫెషనల్ లెవెల్లో ఏ విధంగా అయితే నేర్పిస్తారో అవి గ్రాండ్ మాస్టర్స్ మూవ్స్ అని పిల్లలకు నేర్పిస్తున్నాను. అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఉత్సాహం చేస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ ఒక 2 అవర్స్ టీచింగ్ చెప్తాను. తర్వాత వచ్చేసి పిల్లలతో ప్రాక్టీస్ చేస్తున్నాను. అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలతో టీచింగ్ అండ్ ప్రాక్టీస్ 2 చేస్తున్నాను. ఈ క్యాంప్లా ఆన్లైన్ చెస్ లో కూడా శిక్షణనిస్తుర్రు. ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థిని పేరు లయ. జడ్చర్ల రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతాంది. ఆన్లైన్ చెస్ లా ట్రైనింగ్ తీసుకుంటందుకు ఇక్కడికి వచ్చింది. ఇప్పటికే ఆన్లైన్ చెస్ పోటీలల్లా జాతీయ స్థాయిలో రాణిస్తాంది. సర్కార్ ఏర్పాటు చేసిన సమురాయ్ క్లాసులు మంచిగా ఉపయోగపడుతున్నాయని చెప్తుంది. కానీ ఎప్పుడైతే మాకు ఈ క్యాంప్స్ స్టార్ట్ చేశారో, ఎప్పుడైతే మాకు ఈ సమ్మర్ క్యాంప్స్ నేను 6th క్లాస్ నుంచి చెస్కి అటెండ్ అవుతున్నాను. నేను ఇప్పుడు ఈ ఇయర్ నేను స్టేట్ ఆడాను, నేషనల్ కూడా ఆడాను. ఇప్పుడు నాకు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ అనేది ఒకటి వచ్చింది. దాని ద్వారా నాకు అండర్ 15 కేటగిరీలో ఓవరాల్ 1200 మెంబర్స్ ఆడితే అందులో నాకు అండర్ 15 కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. రాష్ట్రంలో 78 సెంటర్లల్లా 30,000 మంది విద్యార్థులు ఈ సమ్మర్ సమురాయ్ శిక్షణ పొందుతున్నట్లు ఆఫీసర్లు చెప్తుర్రు. 3 ఏళ్ల కింద 16 మంది విద్యార్థులతోని ప్రారంభమైందన్నారు. విద్యార్థుల ఇష్టాల్ని బట్టి వాళ్లకు శిక్షణనిస్తున్నామని చెప్తుర్రు. 29 విభాగాలు ఉన్నాయి. 29 విభాగాలు 78 క్యాంపులు నడుస్తున్నాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్రం మొత్తం 78 క్యాంపులు నడుస్తున్నాయి. హైదరాబాద్ రంగారెడ్డిలో దాదాపుగా ఒక 20 దాకా ఉంటాయండి. తర్వాత ఈసారి పిల్లలనే కరాటే ఇన్స్ట్రక్టర్లుగా తయారు చేస్తున్నాం. వాళ్ళ స్కూళ్ళలోకి పోయిన తర్వాత వాళ్ళే కరాటే ఇన్స్ట్రక్టర్, వాళ్ళే బ్లాక్ బెల్ట్లు, వాళ్ళే బ్రౌన్ బెల్ట్లు అయ్యి వాళ్ళే పిల్లలకంతా వాళ్ళ కొలీగ్స్కి అంతా కూడా ట్రైన్ చేసే విధంగా తయారు చేస్తున్నాం అన్నమాట. ఇన్స్టిట్యూషన్ లోపల అంటే మహేంద్ర హిల్స్ స్కూల్ లోపల 3rd ఫేజ్ సమ్మర్ సమురాయ్ క్యాంప్లో భాగంగా 3 క్యాంప్స్ జరుగుతున్నాయి. వన్ ఈజ్ స్వేరో ఛాంప్స్, అనదర్ వన్ ఈజ్ యంగ్ జర్నలిస్ట్ క్యాంప్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్వరా ఫార్ స్వేరోస్. వీటన్నిటి లోపల స్ట్రెంత్ దాదాపుగా ఉంది. ఒక 5% మాత్రమే ఆబ్సెంటీస్గా ఉన్నారు. సో అందరూ అటెండ్ అవుతున్నారు. అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఎండాకాలంలో సెలవుల్ని వేస్ట్ చేయకుండా ఈ క్యాంపులు మంచిగా ఉపయోగపడుతున్నాయంటుర్రు విద్యార్థులు. ప్రతిభ ఉండాలే కానీ దేనైనా సాధిస్తారనడానికి గురుకుల విద్యార్థులే ఇందుకు ఉదాహరణ. ఎండాకాలం సెలవుల్లో మంచిగా రెస్ట్ తీసుకోవాల్సినటువంటి విద్యార్థులు సమ్మర్ సమురాయ్ క్యాంపులో మంచిగా ట్రైనింగ్ తీసుకుంటుర్రు. కెమెరా పర్సన్ శ్యామ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.